2025 సంవత్సరంలో జూన్ నెల 3వ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా గురుగారు? 2025 సంవత్సరం జూన్ నెల 3వ రాశి మిథున రాశి. కన్యా మిథునయోర్ బుధ, బుధుడు అధిపతి. ఆ బుధుడు బాగాలేడు. ఈ రాశి సరిగ్గా చూస్తే మూడే గ్రహాలు: కుజుడు, కేతువు, శుక్రుడు. శుక్రుడు ఏకాదశిలో ఉన్నాడు. అయితే అన్నిటికీ ముఖ్యంగా చెప్పాలి అంటే కాలసర్పదోషం అంటారు. ఎక్కడ చూసినా సరే రాహుకేతువుల మధ్యలోనే గ్రహాలు పడి ఉన్నాయి. ఒక్క గ్రహం కూడా యువతల పడి ఉండట్లేదు. ఈ కాలసర్పదోషంలో ఇబ్బంది పడేవాళ్ళు, చాలా కష్టపడేవాళ్ళు, సమస్యలకు లోనయ్యే వాళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి గురువు బాగాలేడు, శుక్రుడు బాగున్నాడు. వివాహం కావడానికి చాలా బాగున్నది. అయితే ఈ వివాహం కావాలంటే చాలా సమస్య వచ్చేసింది. దీనికి ఏమిటంటే పెళ్లి కూతుర్ని చూడటానికి పెళ్ళికుడు కడతాడు. ఒకవేళ ఆయన వెళ్ళాడో ఏమొచ్చిందో తెలియదు, కానీ ఇప్పుడు పెళ్ళికు అమ్మ మాట్లాడతా, ఒక మాట మాట్లాడు, ఒక పాట పాడు, ఒకసారి నడుమ చూద్దాం అని పెద్దవాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పెళ్లి కూతురుని చూడటానికి వెళితే పక్కకి రాడు, మన ఇద్దరం మాట్లాడుకుందాం అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇదివరకు ఆడపిల్లని పరీక్ష చేస్తే ఇప్పుడు మగపిల్లవాడిని పరీక్ష చేసే పరిస్థితి వచ్చింది. ప్రవర్తన కూడా అట్లాగే ఉంది. ఎందుకంటే 100 మందిలో 5 మహాపతివ్రతలు ఉంటే భూమి నిలబడ్డది. 95 మంది పనికిరాని వాళ్ళున్నా 5 ఉంటే నిలబడది. కాబట్టి ముందు చాలా సమస్య ఏంటంటే వివాహం విద్యనాశాయ సర్వం నాశాయ శోభనం అని. మరి నరుడికి 4 అంశాలు: బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం 4. ఇదివరకు ఏమయ్యేదంటే మాకంటే ముందు వయస్సులో కనీసం 35-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి చేశారు. అయితే ఆడపిల్ల కనీసం 13 ఏళ్ళు 14 ఏళ్ళ పిల్ల 35-40 ఏళ్ళ మగవాడికి పెళ్లి చేశారు. ఇప్పుడు అట్లా ఉంటుందిలే, ఇద్దరు సమానంగా ఉండాలి అని అనుకుంటున్నారు. ఆడమనిషి 10 నెలలు గర్భంలో ఉంటుంది, మగవాడు 9 నెలలే గర్భంలో ఉంటాడు. ఈ 1 నెల గర్భం 9 సంవత్సరాలు వచ్చేప్పటికల్లా ఆడమనిషికి వచ్చిన తెలివితేటలు మగవాడికి 18 సంవత్సరాలు వస్తేగాని రావట్లే. అది ఎవరైనా గ్రహిస్తున్నారా? అందువల్ల తెలివితేటల్లో వాళ్ళ తెలివితేటలను సద్వినియోగం చేసుకోవాలి అంటే ముందు పురుషుడు జాగ్రత్తగా ఉండాలి, పద్ధతిలో ఉండాలి. నువ్వు ఏం చేసినా గ్రహించగలరు వాళ్ళు, నీ చూపును బట్టి కూడా గ్రహించగలరు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ రాశివాడికి శుక్రుడు ఏకాదశిలో ఉన్నాడు, పెళ్లి కావడానికి అవకాశం ఉంది. అయితే ఆడపిల్లలు దొరకటం కష్టంగా ఉంది. ఈ ఆడపిల్లలు దొరకపోటానా అసలు ఎంత చదివినా ఎంత ఉద్యోగం చేసినా పెళ్ళి అవుతుందా కాదా అనే పరిస్థితి వచ్చేసింది. చూడగానే పిల్ల ఇస్తాము అంటే చాలు ఈగంత వేసుకొని పెళ్లి చేసుకుంటే పరిస్థితి వచ్చింది. షష్టాష్టకాలు ఉన్నాయి, కాలసర్ప దోషం ఉంది. ఇవన్నీ కూడా చూసుకొని పెళ్లి చేసుకోవాలి. ఇవన్నీ చూసుకొని పెళ్లి చేసుకోవడమే కాకుండా నీకు ఇప్పుడు పెళ్లి కావటానికి తగిన టైం ఉందా లేదా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోకుండా పెళ్లి చేసుకున్న తర్వాత మర్నాడు నుంచే గొడవలు బయలుదేరుతున్నాయి. అందువల్ల ఏంటంటే ప్రతివాడు కూడా ముందు జాతకరీత్యా ప్రవర్తించడం చాలా అవసరం. నిన్ననే ఒక జాతకం చూశాను, వాళ్ళు అడుగుతున్నారు, నిజంగా రండి ఆ పిల్ల వాళ్ళకి నిన్న ఒక నవనవల పూజ చేయించాలని చెప్పా. అమ్మాయి ఇంటెలిజెంట్ అండి, ఏకసంతగ్రాహి, 95 మార్కులు వస్తాయి. బీటెక్ సెకండ్ ఇయర్, 2వ సంవత్సరం. ఈయన వ్యాపారం చేసి 5-6 కోట్లు పోగొట్టుకున్నాడు. అయ్యో. ఇద్దరు తల్లి తండ్రి బీటెక్, ఇద్దరు ఇంజనీర్లే. ఇంకా మనకి ఎట్లా 2 కొడుకులు కూతురు. ఈ పిల్ల పెళ్ళి, ఆ పిల్లకి 20 ఏళ్ళు వచ్చినాయి. తొందరగా పెళ్లి చేద్దాం.
ఇప్పటి పరిస్థితుల్లో 20 ఏళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళు ఇద్దరు పుట్టేవాడికి 50 ఏళ్ళ ముసలమ్మ అవుతుంది. పైన బీటెక్ చదువు ఎందుకు చేర్చే బీటెక్లో చేర్చకుండా పెళ్లి చేస్తే ఎస్ కరెక్ట్. 2 ఏళ్ళు చదివిన తర్వాత ముహూర్తాలు ఎప్పుడున్నాయి? ఎందుకయ్యా ముహూర్తాలు పెళ్లి చేయటానికి? ఎవరు చేస్తావయ్యా? మా అమ్మాయికి పెళ్లి చేస్తా. తల్లి తండ్రి కూతురు ముగ్గురు జాతకాలు చూపించుకున్నారు. ఆ పిల్ల బీటెక్ కాదు, పీజీ కూడా చేయగలదు, ఇంకా అవసరమైతే ఐఏఎస్ కూడా చేయగలదు. ఏదైనా చేయగలిగిన సమర్థత ఉన్న పిల్ల, తెలివితేటలోని ఆ పిల్లకి పెళ్లి చేస్తావు. బాగా కోపం చర్చ. ఇప్పుడు పెళ్ళి ప్రధానం కాదు, మనిషికి మానవత్వం, ప్రవర్తన, బ్రతుకు తెరువు ముందు కావాలి. ఇప్పుడున్న పరిస్థితి అది. నీవు బతికి నీ పెళ్ళాన్ని బతికించి నీ తల్లిదండ్రుల్ని బతికించే పరిస్థితి కావాలి. పెళ్లి చేసుకొని తల్లిదండ్రులని బజారు పాలు చేయటం, పెళ్లి చేసుకొని భార్యను బజారు పాలు చేయటం, ఇట్లాంటి పరిస్థితులు వచ్చి ఒకప్పుడు లిమిటెడ్ రిజిస్టర్ మ్యారేజెస్, వాకిట్లో బూట్లుంటే మగవాడు ఇంట్లోకి పోయే పని లేదు. ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోకుండా ఎందుకు పెళ్లి చేసుకొని ఈ ముగ్గురితో ఈ బాధ ఎందుకు పడాలి? పెళ్లి చేసుకోకుండానే కాలం గడుపుకుందాం అనే పరిస్థితికి ఆడవాళ్ళు చాలామంది వచ్చారు. ఇది మాత్రం ఖచ్చితంగా సత్యం. ఎందుకంటే పురుష ఆధిక్యత ఎక్కువ చూపిస్తున్నారు. కానీ ఒకటే చెబుతున్నా, నీ భార్యని ఇంటికి ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? 30 ఏళ్ళకి వస్తుంది. ఆమె జీవితం ఎన్నాళ్ళు గడవాలి నీ దగ్గర? 60-70 ఏళ్ళు, 60-70 ఏళ్ళు, కనీసం 50 సంవత్సరాలన్నా నీతో జీవితం గడపాల్సిన అవసరం ఉందా లేదా? తల్లిదండ్రుల దగ్గర 25 సంవత్సరాలు గడిపి నీ దగ్గరికి వచ్చింది. తల్లిదండ్రులు చూపించిన ప్రేమ కనుక నీ భార్యను నువ్వు చూపించగలిగితే నీవు అభివృద్ధికి వస్తావు, లేకపోతే లేదు. ఎవరైనా పెళ్లి జరిగితే దంపతులుగా వచ్చి అక్షతలు వేస్తారు, భార్యాభర్తలు వచ్చి అక్షతలు వేస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి రావట్లేదు. పెళ్ళయింది, మంగళసూత్రం కడుతుంటే కేకలు పెడుతున్నారు. ఏంది ఆ కేకలు? నాకు అర్థం కాలే. నిజంగా కాదా? ఏంటి ఆ కేకలు? తలంబ్రాలు పోస్తుంటే కేకలు. వీళ్ళంతా కాలేజీ స్టూడెంట్స్, వీళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళు. ఇదివరకు సాంప్రదాయమైన దంపతులుగా వచ్చి అక్షతలు వేయటం. ఇప్పుడు అది కాదు. జీలకర్ర బెల్లం పెడుతుంటే కేకలు పెడుతుండే, మంగళసూత్రం కడుతుంటే కేకలు పెడుతుండే, మరి తలంబ్రాలు పోస్తుంటే కేకలు పెడుతుంటే ఏమిటి ఈ కేకలు? మన సాంప్రదాయం ఏంటి? మన సాంప్రదాయ లక్షణాలు ఏంటి? ముందు దాన్ని తీసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ఉంది. ముందు శుక్రుడు బాగున్నాడు, ఏకాదశిలో వివాహం కావడానికి అవకాశం ఉంది. కుజుడు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. ఏది ఏమైనా ఒక పురుషుడికి ఒక్కతే స్త్రీ, ఒక స్త్రీకి ఒకడే పురుషుడు. దీన్ని పూర్తిగా ప్రభుత్వం అలవాటు చేయాలి. ఇప్పుడు ఎవడైనా మర్డర్లు చేసిన వాడిని కూడా ఉరిశిక్ష తీయటలే. దానికంటే నన్ను అడిగితే పెళ్లి చేసుకొని భార్యను వదిలిపెట్టి ఇంకో స్త్రీతో తిరిగేవాడిని ముందు ఉరి తీయాల్సిందే. మొగుడుని వదిలిపెట్టి భార్య ఇంకోటితో తిరిగితే ఉరి తీయాల్సిందే. అది చేయకపోతే మన సాంప్రదాయం నాశనం అయిపోయే పరిస్థితి పూర్తిగా కనపడి నేను ఇవాళ చెబుతున్నా. ఇవాళ ఇంకోటి, ఇవన్నీ నీకు ఎందుకయ్యా అంటారేమో. మరి వస్త్రధారణ, ఈ వస్త్రధారణ కూడా సక్రమమైన వస్త్రధారణ కావాలి. ఇది తల్లిదండ్రులు పూర్తిగా దాన్ని నిలబెట్టాలి, ముందు నుంచే నేర్పాలి. రేపు పొద్దున ఎవరన్నా నన్ను కొట్టడానికి వస్తారని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే మా వస్త్రధారణ నీకు ఎందుకయ్యా అంటే, నీ వస్త్రధారణ వల్ల నిన్ను చెడగొడతారేమో ఆలోచించుకో. పిల్ల బాగుండాలి అంటే వస్త్రధారణ గురించి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. ప్రపంచంలో కూడా సమస్యలు చూడండి. మొగుడేమో పాకిస్తాన్ వాడు, పెళ్ళేమో ఆంధ్ర ఆమె. ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది. ఏమే పిల్లలే ఇండియా వాళ్ళు.
మన చేతగానితనం కదా ఇది. అంతే గురువుగారు, ఆ? ఖచ్చితంగా. ఇది ఖచ్చితంగా నేను జ్యోతిష్యం కాదు చెబుతోంది. ప్రవర్తన కావాలి, ప్రవర్తనతో పాటు జ్యోతిష్యం కావాలి. జ్యోతిష్యాన్ని చెప్పాలంటే దైవబలం కావాలి. దైవబలం కావాలంటే సత్య ధర్మాలకు కట్టుబడాలి. సత్యం ధర్మం. ఈ సత్యం ధర్మం ఎట్లా ఉండాలంటే పరధనం పాముతో సమానం, పరస్త్రీ విషంతో సమానం. ఈ రెండింటినీ అవలంబించాల్సిన అవసరం ఉంది. అది ఉంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే నీవు భార్యని, తల్లిదండ్రుల్ని చూడాలి, భార్యను చూడాలి. భార్య ఎప్పుడు సంతోషంగా ఉండాలి, తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి. ఇది జరగాల్సిన అవసరం ఉంది. వివాహం చేసుకుంటానే బాగున్నది అని చెప్పా కదా అని ఎట్లా పడితే అట్లా చేసుకోవద్దు. చాలామంది ఏం చేస్తున్నారంటే పూర్వంలో పెద్దవాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు పుట్టిన వాళ్ళు, ఇప్పుడు పెళ్లి కావాలి అయ్యేవాళ్ళు అందరికీ కూడా ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ జాతక చక్రాల ద్వారా చూసుకొని వివాహం చేసుకోవటం మంచిది. అది చాలా అవసరం. ఇది ఇవాళ చెప్పేది కాదు, ప్రతి రాశిలో కూడా ఇట్లాంటివి జోడించి చెబుతున్నాను నేను. కుటుంబ సమస్యలు, గ్రహస్థితులు, మానవుల వ్యాధులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయనే దాని గురించి మనం ఆలోచించుకోవాల్సినవి రాశి ఫలాల కోసంగా చూడండి. చెప్పింది ప్రతిదీ కూడా అందరూ చూడండి. ఏదైనా ఇందులో మంచి ఉందంటే సంతోషించండి, చెడు ఉంటే తిట్టండి, నాకేం ఇబ్బంది లేదు. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.